యేసునామంలో ఇక మీదట ఓటమి అనే మాట మీ చెవికి రాకుండానుగాక. అన్ని విషయములలో మీరు గెలుచుదురుగాక. పిరికితనము గల ఆత్మ యేసునామములో తొలగిపోవునుగాక. దేవుడు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ పరిశుద్ధాత్ముడే అన్ని విషయాలు మనల్ని సరి చేసి నడిపించేవాడిగా ఉంటాడు. కనుక దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ 21 రోజుల ఈ దానియేలు ఉపవాస పండుగలు ఎందుకంటే మీరందరూ సమర్థులుగా మారిపోవాలంతే. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన సామర్థ్యాన్ని బట్టి సమర్థతను బట్టి సంఘం అంతకంతకు విస్తరించునుగాక. మీరు చేసే ప్రార్థన శక్తిని బట్టి ఈ ప్రాంతం అంతా జనములతో నింపబడునుగాక. ఎస్, మందిరమును విశాలపరచుదురుగాక. ఆ జనముల చేత కిటకటలాడునుగాక. దేవుడు కార్యం చేస్తాడండి. దేవునికి అసాధ్యమైంది లేనే. పరిశుద్ధాత్మను పొందిన ఆ పేతురు మాట్లాడితే ఒక్క ప్రసంగానికి ఎంతమంది అంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు ఈ తరములో మన కళ్ళ ముందు చేయునుగాక. ఎప్పుడో చేశాడని చెప్పుకోవడం కాదు, మన కన్నులు దానిని చూచునుగాక, మన చెవులు దానిని గూర్చి వినుగాక. మన తరములో దేవుడు మనల్ని సమర్థులుగా చేసి తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఎంత చక్కని సాక్ష్యం అండి. ఏమంటే నెబుకద్నెజరు చెప్పాడు, 3 సార్లు అంటాడు, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉందయ్యా, నువ్వు సమర్థుడు అయ్యా అన్నారు. ఏమండి, కనుక రాణి కూడా ఒక మాట ఉంది, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అధిపతిగా అతనిని నియమించెను. 5:12 ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలో తెలియచేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మద్యముతో మత్తులయుండకుడి, అందులో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. అంటే నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడు బెల్షస్సర్, అతడు మద్యముతో నింపబడినవాడు. అతడు మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరిని బాగా తాగబోయించాడు. అదంతా తాగుబోతుల బ్యాచ్. దేవుని స్తోత్రం. అంతమందిలో దానియేలు ఒకడు ఉన్నాడు, తాగనివాడు. దేవుని స్తోత్రం. కానీ అతడు ఆత్మపూర్ణుడు. దేవుని స్తోత్రం. అందరూ మద్యంతో నింపబడ్డారు, తాను మాత్రం పరిశుద్ధ దేవతల ఆత్మను కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఎవరు ఎలాగున్నా మనమున్న చోట మనకంటూ ప్రత్యేకత ఉండునుగాక. అంతమందిలో ఉన్నాం కాబట్టి అలా తయారైపోయినాడు అనమాకండి. దేవుని స్తోత్రం. నిన్ను బట్టి వారు మారాలి కానీ వారిని బట్టి నువ్వు మారకూడదు. దేవుని స్తోత్రం. వారు నీ తట్టు తిరగవాలని కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే ఈ లోకంలోకి వచ్చి శరీరధారిగా ఆయన 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి 33.5 సంవత్సరాలు జీవించి ఏమంటే ఆ తర్వాత మనందరి పాప క్షమాపణ కొరకు తన పవిత్రమైన రక్తాన్ని కలువరిశిలలో చివరి బొట్టు వరకు కార్చారు. తాను ముందుగా చెప్పినట్టుగానే చనిపోయి సమాధి గెలిచి తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన మృత్యుంజయుడైన ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారికి కనబడుచు తనను తాను సజీవునిగా అగుపరుచుకొనెను. దేవుని స్తోత్రం. ఈ 40 రోజుల్లో 8 సార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకటి సమాధి గెలిచి తిరిగిన రోజే 5 సార్లు కనపడ్డాడు. ఒకటి మగ్దలేని మరియకు, 2 ఇతర స్త్రీలకు, 3 ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న శిష్యులకు, 4 సీమోను పేతురుకు, 5 తోమా లేనప్పుడు ఆ 10 మందికి యేసు ప్రభు కనబడి సజీవునిగా కనపరుచుకున్నాడు. 8 దినాల తర్వాత 6 మరలా ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యేటప్పుడు తోమా ఉన్నాడంట, తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. 7 పేతురు, ఇదిగో నేను చేపలు పట్టబోదును అని వెళ్ళిపోయాడు కదా. ఆ రాత్రి అంతా ప్రయాసపడిన ఏమీ దొరకలేదు. అప్పుడు యేసు
మరలా ప్రత్యక్షపరుచుకున్నాడు. 8వది, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే ముందు వారందరికీ కనబడి ఏం చెప్పాడు? 1 చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. దేవుని స్తోత్రం. కనుక మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారు వారిని కలుసుకుని ఎలాగూ బోధించను అనలేదు. ఏం చేశాడంటే ఆయన ఆజ్ఞాపించను. బోధించిన బోధ వేరు. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మను గురించి దీర్ఘ ప్రసంగం చేశాడు యేసయ్య. సత్యస్వరూపి ఆత్మని, ఆదరణకర్త ఆత్మని, ఆ ఆత్మ చేసే పనులేంటో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. పరిశుద్ధాత్మ పాపము లోపింపజేసే ఆత్మ, నీతిని గురించి తీర్పును గురించి బోధించే ఆత్మ, అంతేకాదు సంభవింపబోయే సంగతులను బయలుపరిచే ఆత్మ. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు మాటలను మనకి జ్ఞాపకం చేసే ఆత్మ. ఆ పరిశుద్ధాత్ముడు మనకు అవసరం అని యేసయ్య చెప్పాడు. అని అంటాడు కదా, నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్ళడం మీకే ప్రయోజనం, నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపుతున్నానని యేసు ప్రభువారు చెప్పారు. అది బోధ. కానీ ఇక్కడ ఆజ్ఞాపించను. ఏం చేశాడు ఆయన? బతిమలాడతలేదు, సలహా ఇవ్వట్లేదు, బోధించట్లేదు. ఆజ్ఞ అంటే దానికి ఇక తిరుగు లేదు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడకపోవడమే పాపం. ఎందుకంటే అది ఆజ్ఞ. యేసయ్య చెప్పాడు, పొందండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అన్నాడు ఆయన. కనుక ఈ 21 రోజులు దేవుడు మనకి మంచి అవకాశం ఇస్తున్నాడు. మన ముందు 18 రోజులు ఉన్నాయి. ఈ 18 రోజుల్లో మీరు పనిగట్టుకుని అడగాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ. ఏం కావాలి? నాకు ఆత్మే కావాలి, అంతే. నిజంగా ఆత్మను పొందితే అన్నీ వస్తాయండి. దేవుని స్తోత్రం. ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నాడంట. మరి ఆ తండ్రి ఎత్తుకుంటే కొడుకు అన్నాడు, డాడీ నాకు డబ్బులు అంటే 10 రూపాయలు ఇస్తానంట. డబ్బులు అన్నాడంట. ఈ తండ్రి అన్నాడంటే, రా నీకు 10 రూపాయలు సరిపోవట్లేదరా? మా రోజుల్లో 5 పైసలు ఇవ్వడానికి మా అమ్మ నాన్న ఎంత బాధపడిపోయేవాళ్ళు తెలుసా అని 20 ఇచ్చాడంట. చూసి వద్దు డబ్బులు అన్నాడంట. 100 ఇచ్చాడంట. వద్దు డబ్బులు అన్నాడంట. 500 ఇచ్చాడంట. వద్దు డబ్బులు అన్నాడంట. ఒళ్ళు మండిపోయింది. ఎవరికి? నాన్నకే. ఎంత ఎంత ఆలస్యంగా పుట్టినోడైనా సరే ఏడిపించుకుందంటే కోపం రాదా? ఎరా నీకు 500 కూడా సరిపోవరా? లేవరా అన్నాడంట. లేవు అనేటప్పటికి పిల్లోడికి కోపం వచ్చింది. ఏ కోపం పెద్దోళ్ళుగానండి, పిల్లోళ్ళకి రాదా? ఆడికి కోపం వచ్చానట. ఇలా జోబు కొట్టి 5 డబ్బులు అన్నాడంట. ఏ డబ్బులు అంటే ఆడి దృష్టిలో ఏంటి? చిల్లరే డబ్బులు. కొంతమంది భూ సంబంధమైనయే అడుగుతున్నారు. వాళ్ళందరూ చిల్లరోళ్ళే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మను పొందుకుంటే బోల్డంత చిల్లర మార్చుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇహపర ఆశీర్వాదాలను అనుగ్రహించేది పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నువ్వు వెనకడిగేసి అంతమానం ప్రభువా ఇల్లు కావాలనైనా, పెళ్ళి కావాలనైనా, ఉద్యోగం కావాలనైనా, ఫలా దాంట్లో సీటు కావాలి ప్రభు అంటే ఇదంతా ఏమంటారు? దీన్ని చిల్లరే. దేవుని స్తోత్రం. ఇంతకంటే శ్రేష్టమైన ప్రభు నీ కొరకు దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం. ఆ నోటు విలువ తెలిస్తే చిల్లర ఇచ్చినా చీకొడతావు. నోటు విలువ తెలియకపోతే చిల్లర తీసుకుని నోటిని చింపేస్తావు, అంతే. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, ఆత్మను ఆర్పకుడి. దేవుని వాక్యం చెప్తున్నమాట. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి పొందితే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో. అపోస్తలుల జీవితాలే మనకు మాదిరి. వాళ్ళ నీడపడితే బాగుపడ్డారు. ఏమండి, ఆ చేతి రుమాల తీసుకెళ్ళి రోగుల మీద వేస్తే బాగుపడ్డారంట. ఇదంతా ఎక్కడిది? వారి శక్తి కాదు, అది దైవ శక్తి. కనుక శక్తి చేత కాదు, బలము చేత కాదు, తన ఆత్మ ద్వారా దేవుడు దేనినైనా చేయగలడు. కాబట్టి మీరు ఆత్మపూర్ణులై ఉన్నాడు. యేసయ్య చెప్పాడు కదా, నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి, యెరూషలేమును విడిచిపెట్టద్దు. కనుక 21 రోజుల్లో జరుగుతున్న దానియేలు ఉపవాస పండుగలలో కుటుంబంతో పాల్గొనండి. ఒకటే అడగండి, ప్రభువా నీ ఆత్మను పొందకుండా ఎంతకాలం ఈ లోకంలో జీవించాలి?
మనల్ని తొట్టిల్లకుండా కాపాడేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను మనం పొందితే పరిశుద్ధాత్ముడు సరైన మార్గంలో మనం నడిపిస్తాడు. కనుక ఆ దేవుని ఆత్మచేత మనం నింపబడాలన్నది ఈ రోజున దైవజనుడిగా తెలియజేస్తున్నాను. యేసయ్య ఆజ్ఞాపించాడు అంటే పరిశుద్ధాత్మ ఆవశ్యకత ఎంతో శిష్యులకి అర్థమైంది. వారు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళలేదు, మేడగదిలోనే ఉన్నారు. 50వ రోజు వచ్చింది. దాన్ని ఏమన్నారు? పెంతుకొస్తు అను పండుగ దినము. దేవుని స్తోత్రం. వారందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందని చూస్తే చూడండి, 2వ అధ్యాయము అపోస్తలుల గారి గ్రంథము 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం. అప్పుడు కొందరు, ఇప్పుడు అందరూ. అవును, ఆ పాత నిబంధన గ్రంథం కాలంలో ఆయా సమయాలలో ఆయా వ్యక్తులను దేవుడు తన ఆత్మతో నింపి తన పని వారి ద్వారా జరిగించాడు. యోసేపుని గురించి కూడా ఇలాంటి సాక్ష్యం ఉంది. యోసేపు అంట పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వాడిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, యోసేపుని గురించి చక్కని సాక్ష్యం మనకి కనబడుతుంది. అతడు దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వాడిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. 41:38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా? దేవుని స్తోత్రం. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు, దానియేలు దేవుని ఆత్మచేత నింపబడినవాడు, మోషే దేవుని ఆత్మచేత నింపబడినవాడు, దావీదు దేవుని ఆత్మచేత నింపబడినవాడు, సంసోను దేవుని ఆత్మచేత నింపబడినవాడు. అంటే ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులను మాత్రమే దేవుడు తన ఆత్మతో నింపేవాడు. ఇప్పుడైతే ఏంటంటే అంత్యదినములలో అందరిపైన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నీకు కూడా అవకాశం ఉంది ఇప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు అసలు స్త్రీలు చదువుకోవడానికి అవకాశం లేదు. ఉందా? మన భారతదేశంలో స్త్రీలు చదవడానికి అవకాశం లేదు. స్త్రీలాంటి పురుషులు మాత్రం అందరు చదువుకోవడానికి అవకాశాలు లేవు. కొంతమంది మాత్రమే పలానా వాళ్ళు చదువుకోవచ్చు, మిగిలినోడు చదవకూడదు, ఎవడన్నా చదువుతున్నా వినకూడదు అన్నట్టు ఒకప్పుడు ఉండే రోజులవి. దేవుని మహాకృప వల్ల అంటే విలియం కేరీ గారు మంచి పోరాటం చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా స్త్రీలారా, మీరు ఎంత విద్యావంతులైపోయారమ్మా, మంచి తెలివైన వాళ్ళు అయ్యారు. దేవుని స్తోత్రం. దీనికి కారణం చెప్పనా? భక్తుడైన విలియం కేరీ చేసిన పోరాటం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రోజున చక్కగా విద్యావంతులై చక్కగా కుటుంబాన్ని పిల్లల్ని ఎలాగ ఏలాలో తగిన జ్ఞాన వివేకం కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని మరింతగా దీవించునుగాక. ఆ పనిలో పడిపోయి దేవుని ఆత్మను పోగొట్టుకోవద్దు. దేవుని స్తోత్రం. అంతకంటే శ్రేష్టమైంది కుటుంబాన్ని కట్టడం. ఎస్, కనుక మీరు ఆత్మ పూర్ణులై ఉండాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. ఏమంటే దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. మేడగదిలో ఇంచుమించు 120 మంది, వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు అప్పుడు. దేవుని స్తోత్రం. ఈ 21 రోజుల్లో ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుందురుగాక. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మచేత నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడుదురుగాక. మీరు ప్రభు కొరకు సాక్షులుగా ఉందురుగాక. మొదట యెరూషలేములో, తర్వాత యెరూషలేములోనూ యూదయ సమరయ దేశములంతటా సాక్షులుగా మీరు ఉండాలి. ఈ రోజున ప్రభువును నమ్ముకుని కూడా సాక్షులుగా ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడకపోవడం. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ ఇంట్లో విలువ ఉండదు. నిన్ను బట్టే అనేకులు ప్రభు దగ్గర రాకుండా ఉంటున్నారేమో, నువ్వు ఒక అభ్యంతర కారణంగా ఉన్నావేమో. ఒప్పుకుని విడిచిపెట్టు, సరిచేసుకో. నిజమే ప్రభువా, నాయన ఒకవేళ నేనే నా కుటుంబానికి అడ్డుగా ఉంటే నన్ను మార్చు ప్రభువా, సరిచేయి ప్రభువా. నిజమండి, దేవుని మందిరానికి వచ్చే మనం ఆత్మ నేర్పు మాటలను నేర్చుకోవాలి. ఏ మాటలు? అభ్యంతరపరిచే మాటలను విడిచిపెట్టండి. ఏం చేయాలి మనం?
నేర్పుదేవా, ఏం మాట్లాడాలో నాకు నేర్పించు ప్రభా. నా నోటిని నీ నోటిగా మార్చివే ప్రభా, నా నోటిలో నీ మాటలో ఉంచు ప్రభా. నిజంగా ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా అక్కడ వాళ్ళు అంటున్నారు, అయ్యా మా సంఘంతో కావలసిన మాటలే పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. మాకు ఏది అవసరమో అదే పరిశుద్ధాత్ముడు ఇచ్చాడయ్యా అని సాక్ష్యం చెప్తుంటే నేను అనుకుంటున్నాను, నా ముఖం అసలు నాకేమొచ్చు, పరిశుద్ధాత్ముని మాటలు నా నోట ఉంచి పలికిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత మనం నింపబడితే మన ఎదుట ఎంత గొప్పవారున్నా మాట్లాడేది మనం కాదు కదా, పరిశుద్ధాత్ముడే. దేవుని స్తోత్రం. కనుక యేసు నామములో మిమ్మును కూడా దేవుడు శక్తివంతులుగా చేయునుగాక. మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. యోసేపు దేవుని ఆత్మ గలవాడు, దానియేలు పరిశుద్ధ ఆత్మను పొందినవాడు. మరి మనం కూడా దేవుని ఆత్మచేత నింపబడితే సమర్థులుగా ఉంటాం, శక్తివంతులుగా ఉంటాం, ఆత్మల సంపాదకులుగా ఉంటాం. జరగబోయే వాటిని ప్రభువు మనకు బయలుపరుస్తాడో, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ప్రభువే మనకు నేర్పిస్తాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అయితే యేసయ్య చెప్పాడు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. ఏం విడిచిపెట్టకూడదు? యెరూషలేము దేవుని మందిరం. దేవుని మందిరాన్ని విడిచి వెళితే దేవుని ఆత్మచేత ఎలా నింపబడతావు? సాక్ష్యం చెప్పాలనుకున్న ప్రతి వ్యక్తి ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడపోతే ఇంట్లో కూడా సాక్ష్యం చెప్పలేడు, సాక్షిగా ఉండలేడు. ఆదిమ అపోస్తలులు ఖడ్గము చేత నరుకుతున్నా, కొరడాల చేత కొడుతూ ఉన్నా, బళ్ళెంతో పొడుస్తూ ఉన్నా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అని చెప్పడానికి గల కారణం వాళ్ళకున్న ధైర్యం కాదు, అది దేవుని ఆత్మ యొక్క శక్తి. దేవుని స్తోత్రం. ఈ రోజున ఎవరైనా మనల్ని భయపెట్టారనుకోండి, వెంటనే మనం భయపడిపోయి, నువ్వు ప్రభు నమ్ముకున్నావా? లేదండి, ఊరికే అక్కడ మా అక్క ఉంటే మా అక్కని పిలుద్దామని వెళ్ళాను. అక్క అందే కొంచెంసేపు కూర్చోవే, అప్పుడు ఎక్కడికి వెళ్తామంటే కూర్చుని నేను చర్చికి వెళ్ళండి అని చెప్పేస్తారు కొంతమంది. అదే కనుక నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే, అవునండి నేను దేవుని బిడ్డని, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా ప్రభు కోసం నేను ఏదైనా చేస్తాను. దేవుని స్తోత్రం. ఆదిమ అపోస్తలులు కానీ, ఆదిమ సంఘ విశ్వాసులు కానీ, వారు తెగించడానికి మూల కారణం దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఈ రోజుల్లో దేవుని ఆత్మ అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి కనపడిన వ్యక్తులతో ఒక మాట అన్నాడు, ఇదిగో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా అన్నాడు ఆయన. వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. మరి ఎలా మీరు బాప్తిసం పొందారు? యోహాను బాప్తిసం. అప్పుడు అది సరైనది కాదని చెప్పినప్పుడు వారు మరలా బాప్తిసం పొందారంట. పౌలు గారు వారి మీద చేతులు ఉంచగా వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. వారు 12 మంది. చప్పట్లు కూడా దినమయపరచండి. ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే చాలా సంఘాలకి తెలియట్లా. బోధలు లేవు, పరిశుద్ధాత్మను గురించిన బోధలు లేవండి. ఎంతసేపు ఆశీర్వాదం, అనుకున్నది కలిసి వస్తుంది, కారు కొంటావు, బిల్డింగ్ కొంటావు, ఇదిగో ఈ టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసావా, ఈ ఎక్కువైపోయినాయి. నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను ప్రవచన ఛానల్లో, ఇంతవరకు ఒక్కసారి కూడా ఎవరిని టీవీ ఛానల్ కోసం డబ్బులు ఉండని ఇప్పుడు వరకు అడగల. నా బాధ ఏదో నేనే పడుతున్నాను. దేవుని స్తోత్రం. ఒక్కోసారి అనుకుంటున్నాను, ఇక చాలులే, చాలా ఛానళ్ళు ఎక్కువైపోయినాయి, చాలామంది వాకింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎందుకులే మానేద్దాం అనుకుని ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తే అక్కడికి కొంతమంది వచ్చి, అయ్యగారండి వందనాలండి, మీరు ఛానల్లో మాట్లాడతారు కదండి, రోజు వింటున్నామండి. ఓహో, ఆ మాట నన్ను మళ్ళీ బలపరుస్తుంది. మానేద్దాం అనుకున్నవాడిని పురికొల్పుతుందన్నమాట. కాబట్టి మానకూడదు. చూస్తున్నారన్నమాట, ఎవరో చూస్తున్నారు. ఫోన్ చేసి చెప్పకపోయినా, డబ్బులు పంపించకపోయినా పర్వాలేదు, చూస్తున్నారంతే. ఎవరో ఒకరి జీవితంలో అది కార్యం జరిగిస్తుందని విశ్వాసంతో అడుగులు వేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నింపబడిన వారు దేనికి భయపడరు. కనుక మీరందరూ ధైర్యవంతులుగా మారిపోవాలి.
సమర్థులుగా మారిపోవాలి, ఆత్మల సంపాదకులుగా మారిపోవాలి. యేసు నామములో రాబో దినాలలో మీలో కొంతమంది దైవ సేవకులుగా మారిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత సేవకులుగా మారినా అయ్యగారు వెనకాలే ఉండి పరిచర్యలు ఉండాలి. కొంతమంది 4 పాటలు 2 మాటలు నేర్చేసుకుని పాస్టర్ గారు అయిపోయి మళ్ళా ఆత్మీయ తండ్రికి ఎదురుగా పరిచర్య చేసి ప్రారంభించే వాళ్ళు ఉన్నారు. అది శాపగ్రస్తమైన పరిచర్య. అలా ఉండకూడదు. దైవజనుడి వెన్నంటి వెళ్ళాలి. ఏమండి, బలపరచాలి, ప్రోత్సహించాలి. ఏమండి, అంతేకాదు మా ఆత్మీయ తండ్రి గారు ఫలానా ఆయనని ధైర్యంగా చెప్పుకోవాలి తప్ప కొంతమంది సాక్ష్యాల్లో వాళ్ళు ఎలా రక్షణ పొందారో చెప్పరు. ఒకవేళ రక్షణ పొందినా ఎవరి ద్వారా రక్షణలోకి వచ్చారో, ఎవరు బాప్తిస్మ ఇచ్చారో కూడా చెప్పరు. అలా ఉండకూడదు. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండండి. కాబట్టి యేసు నామములో మీరందరూ ఆత్మపూర్ణులగుదురుగాక. దేవుని ఆత్మచేత నింపబడాలంటే యేసయ్య చెప్పాడు ఒకటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. దేవుని ఆత్మచేత నింపబడడానికి ఏం చేయాలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. కాబట్టి యేసు నామములో మనమందరము ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులము. ఎలాగా? తలలో ఉంచండి. మోకరించగలిగితే మోకరించండి, మోకరించలేకపోతే లేచి నుంచోండి. కళ్ళు మూసుకుని చేతుల పైకెత్తి స్వరం ఎత్తి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపయ్యా. ఎస్, ఈ 21 రోజుల్లో ఇప్పటికే 3 రోజులు గతించిపోయినాయి. మన ముందు ఇంకొక 18 రోజులు ఉన్నాయి. ఈ 18 రోజుల్లో మీరు ఒకటే అడగాలి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి అయ్యా. అడుగుదామా? 2 చేతుల పైకెత్తి ఒకటే మాట, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపయ్యా. ఎస్, ఆదిమ సంఘం పరిశుద్ధాత్మునికి ఇచ్చినంత ప్రథమ స్థానం నేటి దినాల్లో ఇవ్వట్లేదు. మన పితరులు ఐపీసీ సంఘ నాయకులు వారు దేవుని ఆత్మచేత నింపబడి బలమైన సంఘాలు స్థాపించారు. కనుక అదే ఆత్మ నడిపింపుతో మనం ముందుకు సాగిపోవాలి. నువ్వు ఎవరు అంటే ఐపీసీ సంఘ సభ్యురాలని చెప్పుతున్నావు, కానీ ఆ ఆత్మ మంట నీలో ఉందా? ఆ ఆత్మ నింపుదల నీలో ఉందా? ఆ ఆత్మ అభిషేకం నీలో ఉందా? ఎస్, నోరు తెచ్చి అడగాలి, స్వరమెత్తి అడగాలి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి అయ్యా. నీ ఆత్మను పొందకుండా నేనేమీ చేయలేనయ్యా. నేను అనేక సందర్భాల్లో ఓడిపోవడానికి గల కారణం నా శక్తి చేత నేను ప్రయత్నించి ఓడిపోతున్నాను. నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నన్ను నీ ఆత్మతో నింపయ్యా. అడుగుదామా? పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో నింపుదేవా. అడుగుదాం. ఓ చిన్న మాట అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో నింపువా. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో నింపుదేవా. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో. అందరూ అడగచ్చు. పరిశుద్ధ అగ్నిని నన్ను నీ ఆత్మతో. స్తోత్రం. పరిశుద్ధ అగ్నిని, గ్లోరీ, నన్ను నీ ఆత్మతో. స్తోత్రం. పరిశుద్ధ అగ్నిని, ఆమేన్ ఆమేన్, నన్ను నీ ఆత్మతో. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో నింపుదేవా. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, పరిశుద్ధ. తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు. నీవు నోరు తెరిచి అడగాలే గాని ఖచ్చితంగా తనను ఆత్మతో నింపుదగ్గరడిగా ఉన్నాడు. నన్ను నీ ఆత్మతో. ఆమేన్ ఆమేన్, స్తోత్రం. నన్ను నీ ఆత్మతో. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నింపు
చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఇంతకాలం నేను ఆత్మ లేని వ్యక్తిగా జీవిస్తూ వచ్చాను నాయన. పేరుకి క్రైస్తవుడిని, క్రైస్తవురాలుగా జీవిస్తూ వచ్చాను. ఆత్మ లేని వ్యక్తిగా ఉంటే ప్రభా, మీరు నా వారు కాదని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ రాత్రి ప్రకటించబడిన వాక్యం ద్వారా నా హృదయాన్ని మండించారు నాయన. అయ్యా, ఇదిగో జరగబోతున్నటువంటి కూటాల్లో ఇంకా వాక్యం చేత నన్ను మండించండి ప్రభు అని చిన్న ప్రార్థన ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభా, మీ ఘనమైన బంగారు పాదాలకి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ అత్యున్నతమైనటువంటి ప్రేమ చేత, కృప చేత ప్రభా, మీ ప్రియబిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధానంలో ప్రభా నడిపిస్తున్న విధానానికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2024 సంవత్సరంలో ప్రభా, మరి మచిలీపట్నంలోనైనా ఈ దాసుల ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ప్రభా, మరి నాయన 21 రోజు దానియేల్ ప్రేయర్ మీటింగ్స్ జరిగించడానికి మీ దాసులకి ఇచ్చినటువంటి మంచి ఆలోచన బట్టి మీకు వందనాలు అయ్యా. ఇదిగో గత 2 దినాలు నీ దాసుల ద్వారా మంచి వర్తమానాలు అందించారు. ఈ 3వ దినాన్ని కూడా ప్రభా, మీ దీనదాసులు నిలబెట్టి సంఘముతో మాతోనైనా సూటిగా మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంకా మా ముందు ప్రభా 18 దినాలు ఉన్నాయి. ఈ 18 దినాలు కూడా ప్రభానైనా ప్రజలు ప్రభానైనా వస్తున్నటువంటి దేవుని దాసుల ద్వారా వాక్యమిని అయ్యా, వారు ఆత్మచేత నింపబడినైనా మీకు బలమైన సాక్షులుగా ఉండడానికి మీ సహాయం దయచేయండి. వారి జీవితాల్లో వెలుగులు నింపండి నాయన. ఇప్పటి వరకు నాయన ఒకళ్ళ చేత ఆత్మచేత నింపబడపోతే ఈ రోజు నుంచి మీ ఆత్మచేత నింపబడి అభిషేకాన్ని పొందుకునే అనుభవానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరు ఒట్టిగా వెళ్ళకూడదు ప్రభా. అయ్యా, ఇదిగో ప్రభా, మీ వాక్యం అనేటువంటి జీవజలములతో వాళ్ళ హృదయాలను నింపబడటానికి మీ సహాయం దయచేయండి. జరుగుతున్నటువంటి కూటాల్లో మీ సన్నిధానంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతమంది దేవుని దాసులు వచ్చి అయ్యా ఈ స్థలంలో నిలబడి అయ్యా మీ వర్తమానాలు ఇవ్వబోతున్నారో వారందరినీ మీరు ఏడాంతల ఆత్మచేత నింపండి. సంఘానికి విశ్వాసులకు కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానాలు మీరు అందించి ఈ సంఘాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ పరిచయం చేస్తున్న మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. దాసురాల్ని వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంకా ప్రభా, మీ ఆత్మచేత నింపి బలమైన పరిచయం జరిగించి మీరు మహిమ పొందండి ప్రభా. కూడి వచ్చినటువంటి సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యము అయ్యా వారి హృదయాల్లో ఫలించటానికి అయ్యా నీరు కట్టి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను. తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్తుండగా మీ కంచి వేసి మీ కాపుదలు దయచేయండి. జరుగుతున్న మీటింగ్లో కుటుంబాలతో ఆయన జరగబోయే కూటాల కుటుంబాలతో వచ్చి మీ సన్నిధానంలో ఆత్మీయంగా బలపడి మీ శక్తిని పొందుకునే సహాయం దయచేయమని, ముందున్నటువంటి దినాలన్నిటిని కూడా జయకరంగా జరిగించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.